ఈరోజు ఆంధ్రప్రదేశ్ 9వ తరగతి ఫిజిక్స్ సెమిస్టర్ 1 పాఠ్యపుస్తకంలోని 3వ పాఠానికి సంబంధించిన పరీక్షను చూద్దాం. 3వ పాఠం పరమాణువులు మరియు అణువులు. ఇందులో 56 నుంచి 61 పేజీ వరకు. ముందుగానే ప్రశ్నలు చదువుతున్న మీరు కూడా ఆన్సర్లు రాయండి. లాస్ట్లో ఆన్సర్లు చూద్దాం. ఎప్పుడు విశ్వవ్యాప్తంగా అంగీకరించబడిన పరమాణు ద్రవ్యరాశి ప్రమాణంగా పరమాణు ద్రవ్యరాశులను లెక్కించడానికి కార్బన్ 12 ఐసోటోప్ను ప్రామాణిక సూచికగా ఎన్నుకున్నారు? 1 1962లో, 2 1971లో, 3 1961లో, 4 1972లో. ఎప్పుడు విశ్వవ్యాప్తంగా అంగీకరించబడిన పరమాణు ద్రవ్యరాశి ప్రమాణంగా పరమాణు ద్రవ్యరాశులను లెక్కించడానికి కార్బన్ 12 ఐసోటోప్ను ప్రామాణిక సూచికగా ఎన్నుకున్నారు? 1 1962లో, 2 1971లో, 3 1961లో, 4 1972లో. క్లోరిన్ పరమాణు ద్రవ్యరాశి 1 34, 2 35.5, 3 24, 4 28. క్లోరిన్ పరమాణు ద్రవ్యరాశి 1 34, 2 35.5, 3 24, 4 28. సీసం మూలకం సంకేతం 1 Pb, 2 Se, 3 K, 4 Na. సీసం మూలకం సంకేతం 1 Pb, 2 Se, 3 K, 4 Na. ఏ చిత్రాల ద్వారా పరమాణు ఉపరితలాలను చూడవచ్చు? 1 ఆధునిక మూలక చిత్రాలు, 2 మూలక సంకేత ఆవర్ధన చిత్రాలు, 3 ఆధునిక మూలక అనార్ధన చిత్రాలు, 4 ఆధునిక మూలక ఆవర్ధన చిత్రాలు. ఏ చిత్రాల ద్వారా పరమాణు ఉపరితలాలను చూడవచ్చు? 1 ఆధునిక మూలక చిత్రాలు, 2 మూలక సంకేత ఆవర్ధన చిత్రాలు, 3 ఆధునిక మూలక అనార్ధ చిత్రాలు, 4 ఆధునిక మూలక ఆవర్ధన చిత్రాలు. నీటి అణు వ్యాసార్థం మీటర్లలో 1 10⁻10, 2 10⁻9, 3 10⁻4, 4 10⁻3. నీటి అణు వ్యాసార్థం మీటర్లలో 1 10⁻10, 2 10⁻9, 3 10⁻4, 4 10⁻3. సోడియం కా పేరు దీని నుండి వచ్చింది? 1 ఫెర్రం నుండి, 2 కాలియం నుండి, 3 నేరియం నుండి, 4 నేట్రియం నుండి. సోడియంకు ఆ పేరు దేని నుండి వచ్చింది? 1 ఫెర్రం నుండి, 2 కాలియం నుండి, 3 నేరియం నుండి, 4 నేట్రియం నుండి. రాగి యొక్క పేరుని ఎక్కడి నుంచి తీసుకున్నారు? 1 కైప్రస్, 2 కాపర్, 3 కాలియం, 4 రాగాస్. రాగి యొక్క పేరుని ఎక్కడి నుండి తీసుకున్నారు? 1 కైప్రస్, 2 కాపర్, 3 కాలియం, 4 రాగాస్. చాలా ప్రత్యేకమైన భావంలో మూలకాలకు సంకేతాలు ఉపయోగించిన మొదటి శాస్త్రవేత్త? 1 న్యూటన్, 2 బెర్జీలియస్, 3 డాల్టన్, 4 రివోయిజర్. చాలా ప్రత్యేకమైన భావంలో మూలకాలకు సంకేతాలను ఉపయోగించిన మొదటి శాస్త్రవేత్త? 1 న్యూటన్, 2 బెర్జీలియస్, 3 డాల్టన్, 4 రివోయిజర్. IUPAC విస్తరింపు: 1 ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ, 2 ఇండియన్ యూనియన్ ఆఫ్ ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ, 3 ఇంటర్నేషనల్ యూనియన్స్ ఆఫ్ ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ, 4 ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ప్యూర్ అండ్ అటామిక్ కెమిస్ట్రీ. IUPAC విస్తరింపు: 1 ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ, 2 ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ప్యూర్ అండ్ అప్లైడ్ ఇండియన్ యూనియన్ ఆఫ్ ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ, 3 ఇంటర్నేషనల్ యూనియన్స్ ఆఫ్ ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ, 4 ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ప్యూర్ అండ్ అటామిక్ కెమిస్ట్రీ. వివిధ పరమాణు ద్రవ్యరాశి ప్రమాణాలను శోధించిన శాస్త్రవేత్తలు మొదట సహజంగా లభ్యమయ్యే ఏ పరమాణు ద్రవ్యరాశులు 1/16 వంతు ద్రవ్యరాశిని ప్రమాణంగా తీసుకున్నారు? 1 హైడ్రోజన్, 2 కార్బన్, 3 నైట్రోజన్, 4 ఆక్సిజన్. వివిధ పరమాణు ద్రవ్యరాశి ప్రమాణాలను శోధించిన శాస్త్రవేత్తలు మొదట సహజంగా లభ్యమయ్యే ఏ పరమాణు ద్రవ్యరాశులు 1/16 వంతు ద్రవ్యరాశిని ప్రమాణంగా తీసుకున్నారు? 1 హైడ్రోజన్, 2 కార్బన్, 3 నైట్రోజన్, 4 ఆక్సిజన్. మూలకాల సంకేతాలను మూలకాల పేర్లను 1 లేదా 2 అక్షరాలతో తయారు చేయవచ్చని ఎవరు సూచించారు? 1 డాల్టన్, 2 బెర్జీలియస్, 3 కైప్రస్, 4 లెవోయిజర్. మూలకాల సంకేతాలను మూలకాల పేర్లను 1 లేదా 2 అక్షరాలు తయారు చేయవచ్చునని ఎవరు సూచించారు? 1 డాల్టన్, 2 బెర్జీలియస్, 3 కైప్రస్, 4 లెవోయిజర్. వెండి మూలకం సంకేతం 1 Si, 2 S, 3 Ag, 4 V. వెండి మూలకం సంకేతం 1 Si, 2 S, 3 Ag, 4 V. పదార్థాల నిర్మాణాత్మక ప్రమాణాలు 1 అణువు, 2 పరమాణువులు, 3 సమ్మేళనం, 4 అయానుల సముదాయం. పదార్థాల యొక్క నిర్మాణాత్మక ప్రమాణాలు 1 అణువు, 2 పరమాణువులు, 3 సమ్మేళనం, 4 అయానుల సముదాయం. ఒక కార్బన్ 12 పరమాణు యొక్క ద్రవ్యరాశిలో ఖచ్చితంగా ఎన్నో వంతు ద్రవ్యరాశిని పరమాణు ద్రవ్యరాశి ప్రమాణంగా తీసుకున్నారు? 1/16, 1 1/16 వంతు, 2 1/18 వంతు, 3 1/8 వంతు, 4 1/12 వంతు. ఒక కార్బన్ 12 పరమాణు యొక్క ద్రవ్యరాశిలో ఖచ్చితంగా ఎన్నో వంతు ద్రవ్యరాశిని పరమాణు ద్రవ్యరాశి ప్రమాణంగా తీసుకున్నారు? 1 1/16 వంతు, 2 1/18 వంతు, 3 1/8 వంతు, 4 1/12 వంతు.
ఒక మూలకం యొక్క సంకేతం ఉపయోగించినప్పుడు ఆ మూలకం యొక్క ఖచ్చితమైన పరిమాణాన్ని తెలియజేసేటట్లు మూలకం యొక్క పరమాణుని ఎవరు సూచించారు? 1 డాల్టన్, 2 బిర్జీలియస్, 3 లెవోయిజర్, 4 అలెగ్జాండర్. ఒక మూలకం యొక్క సంకేతం ఉపయోగించినప్పుడు ఆ మూలకం యొక్క ఖచ్చితమైన పరిమాణాన్ని తెలియజేసేటట్లు మూలకం యొక్క పరమాణుని ఎవరు సూచించారు? 1 డాల్టన్, 2 బిర్జీలియస్, 3 లెవోయిజర్, 4 అలెగ్జాండర్. సల్ఫర్ పరమాణు ద్రవ్యరాశి 1 34, 2 35.5, 3 32, 4 24. సల్ఫర్ పరమాణు ద్రవ్యరాశి 1 34, 2 35.5, 3 32, 4 24. క్రింది వానిలో సరికానిది: 1 అల్యూమినియం సంకేతం ఏఎల్, 2 జింకు సంకేతం Zn, 3 క్లోరిన్ సంకేతం Cl, 4 కోబాల్ట్ సంకేతం CO. క్రింది వానిలో సరికానిది: 1 అల్యూమినియం సంకేతం ఏఎల్, 2 జింక్ సంకేతం Zn, 3 క్లోరిన్ సంకేతం Cl, 4 కోబాల్ట్ సంకేతం CO. డాల్టా ప్రతిపాదించిన మూలకాల సంకేతాలలో హైడ్రోజన్ సంకేతం 1 చూడండి, 2, 3, 4. ఈ ఫోటోలు చూసుకోండి. డాల్టా ప్రతిపాదించిన మూలకాల సంకేతంలో హైడ్రోజన్ యొక్క సంకేతం అడుగుతున్నారు. హైడ్రోజన్ సంకేతం 1 చూడండి, 2, 3, 4. ఈ 4 ఫోటోలు చూశారు కదా, ఏది రైట్ అయితే అది టిక్ పెట్టుకోండి. పసుపు రంగు అనే అర్థం వచ్చే ఆంగ్ల పదము నుండి ఏమి తీసుకోబడింది? 1 బంగారము, 2 వెండి, 3 ఇనుము, 4 సోడియం. పసుపు రంగు అనే అర్థం వచ్చే ఆంగ్ల పదం నుండి ఏమి తీసుకోబడింది? 1 బంగారము, 2 వెండి, 3 ఇనుము, 4 సోడియం. పరమాణు ద్రవ్యరాశి భావన ప్రతిపాదించింది: 1 ఫ్రాన్సిస్, 2 లెవైజర్, 3 బెర్జీలియస్, 4 డాల్టన్. పరమాణు ద్రవ్యరాశి భావన ప్రతిపాదించినది 1 ఫ్రాన్సిస్, 2 లెవైజర్, 3 బెర్జీలియస్, 4 డాల్టన్. అందరూ ఆన్సర్లు రాశారా? ఓకే, ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. ఎప్పుడు విశ్వవ్యాప్తంగా అంగీకరించబడిన పరమాణు ద్రవ్యరాశి ప్రమాణంగా పరమాణు ద్రవ్యరాశులను లెక్కించడానికి కార్బన్ 12 ఐసోటోప్ను ప్రామాణిక సూచిగా ఎన్నుకున్నారు? కరెక్ట్ ఆన్సర్ 3 1961. ఎప్పుడు విశ్వవ్యాప్తంగా అంగీకరించబడిన పరమాణు ద్రవ్యరాశి ప్రమాణంగా పరమాణు ద్రవ్యరాశిని లెక్కించడానికి కార్బన్ 12 ఐసోటోప్ను ప్రామాణిక సూచిగా ఎన్నుకున్నారంటే 1961. కరెక్ట్ ఆన్సర్ 3. క్లోరిన్ పరమాణు ద్రవ్యరాశి కరెక్ట్ ఆన్సర్ 2 35.5. క్లోరిన్ పరమాణు ద్రవ్యరాశి 35.5. కరెక్ట్ ఆన్సర్ 2. సీసం మూలకం సంకేతం కరెక్ట్ ఆన్సర్ 1 PB, ప్లంబం PB. సీసం మూలకం సంకేతం PB, ప్లంబం. కరెక్ట్ ఆన్సర్ 1. ఏ చిత్రాల ద్వారా పరమాణు ఉపరితలాలను చూడవచ్చు? కరెక్ట్ ఆన్సర్ 4 ఆధునిక మూలక ఆవర్ధన చిత్రాలు. ఏ చిత్రాల ద్వారా పరమాణు ఉపరితలాలను చూడవచ్చు అంటే ఆధునిక మూలక ఆవర్ధన చిత్రాలు. కరెక్ట్ ఆన్సర్ 4. నీటి అణు వ్యాసార్థం మీటర్లలో కరెక్ట్ ఆన్సర్ 2 10⁻⁹. నీటి అణు వ్యాసార్థం మీటర్లో 10⁻⁹. కరెక్ట్ ఆన్సర్ 2. సోడియంకి ఆ పేరు దేని నుండి వచ్చింది? కరెక్ట్ ఆన్సర్ 4 నేట్రియం నుంచి. సోడియంకి ఆ పేరు దేని నుంచి వచ్చిందంటే నేట్రియం, Na సోడియం. కరెక్ట్ ఆన్సర్ 4. రాగి యొక్క పేరుని ఎక్కడి నుండి తీసుకున్నారు? కరెక్ట్ ఆన్సర్ 1 కైప్రస్. రాగి యొక్క పేరుని ఎక్కడి నుండి తీసుకున్నారంటే కైప్రస్. కరెక్ట్ ఆన్సర్ 1. చాలా ప్రత్యేకమైన భావంలో మూలకాలకు సంకేతాలు ఉపయోగించిన మొదటి శాస్త్రవేత్త? కరెక్ట్ ఆన్సర్ 3 డాల్టన్. చాలా ప్రత్యేకమైన భావంలో మూలకాలకు సంకేతాలు ఉపయోగించిన మొదటి శాస్త్రవేత్త డాల్టన్. కరెక్ట్ ఆన్సర్ 3. IUPAC విస్తరింపు కరెక్ట్ ఆన్సర్ 1 ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ. కరెక్ట్ ఆన్సర్ 1. IUPAC విస్తరింపు అంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ. కరెక్ట్ ఆన్సర్ 1. వివిధ పరమాణు ద్రవ్యరాశి ప్రమాణాలు శోధించిన శాస్త్రవేత్తలు మొదట సహజంగా లభ్యమై ఏ పరమాణు ద్రవ్యరాశులు 1/16 ద్రవ్యరాశిని ప్రమాణంగా తీసుకున్నారంటే కరెక్ట్ ఆన్సర్ 4 ఆక్సిజన్. మొదటగా పరమాణు ద్రవ్యరాశిని కొలవడానికి ప్రామాణిక ఆక్సిజన్ తీసుకున్న తర్వాత దాన్ని కార్బన్కి 1961లో మార్చారు. వివిధ పరమాణు ద్రవ్యరాశి ప్రమాణాలు శోధించిన శాస్త్రాలు మొదట సహజంగా లభ్యమై ఏ పరమాణు ద్రవ్యరాశిలో 1/16 ద్రవ్యరాశిని ప్రమాణంగా తీసుకున్నారంటే ఆక్సిజన్. కరెక్ట్ ఆన్సర్ 4. మూలకాల సంకేతాలను మూలకాల పేర్లను 1 లేదా 2 అక్షరాలతో తయారు చేయవచ్చని ఎవరు సూచించను? కరెక్ట్ ఆన్సర్ 2 బెర్జీలియస్. మూలకాల సంకేతాలను మూలకాల పేర్లను 1 లేదా 2 అక్షరాలతో తయారు చేయవచ్చని ఎవరు సూచించారంటే బెర్జీలియస్. కరెక్ట్ ఆన్సర్ 2. వెండి మూలకం సంకేతం కరెక్ట్ ఆన్సర్ 3 Ag. వెండి మూలకం సంకేతం అర్జెంటీనా Ag. కరెక్ట్ ఆన్సర్ 3. పదార్థాల యొక్క నిర్మాణాత్మక ప్రమాణాలు కరెక్ట్ ఆన్సర్ 2 పరమాణువులు. పదార్థాల యొక్క నిర్మాణాత్మక ప్రమాణాలు ఏంటంటే పరమాణువులు. కరెక్ట్ ఆన్సర్ 2. ఒక కార్బన్ 12 పరమాణు యొక్క ద్రవ్యరాశిలో ఖచ్చితంగా ఎన్నో వంతు ద్రవ్యరాశిని పరమాణు ద్రవ్యరాశి ప్రమాణంగా తీసుకున్నారంటే కరెక్ట్ ఆన్సర్ 4 1/12. ఒక కార్బన్ 12 పరమాణు యొక్క ద్రవ్యరాశిలో ఖచ్చితంగా ఎన్నో వంతు ద్రవ్యరాశి పరమాణు ద్రవ్యరాశి ప్రమాణంగా తీసుకున్నారు 1/12. కరెక్ట్ ఆన్సర్ 4.
ఒక మూలకం యొక్క సంకేతం ఉపయోగించినప్పుడు ఆ మూలకం యొక్క ఖచ్చితమైన పరిమాణాన్ని తెలియజేసేటట్లు మూలకం యొక్క పరమాణుని ఎవరు సూచించారు? కరెక్ట్ ఆన్సర్ 1 డాల్టన్. ఒక మూలకం యొక్క సంకేతం ఉపయోగించినప్పుడు ఆ మూలకం యొక్క ఖచ్చితమైన పరిమాణాన్ని తెలియజేసేటట్లు మూలకం యొక్క ఒక పరమాణుని ఎవరు సూచించారంటే కరెక్ట్ ఆన్సర్ 1 డాల్టన్. సల్ఫర్ పరమాణు సంఖ్య సల్ఫర్ పరమాణు ద్రవ్యరాశి కరెక్ట్ ఆన్సర్ 3 32. సల్ఫర్ పరమాణు ద్రవ్యరాశి 32 కరెక్ట్ ఆన్సర్ 3. క్రింది వాళ్ళలో సరికానిది కరెక్ట్ ఆన్సర్ 4. కోబాల్ట్ సంకేతం CO. సి అనేది క్యాపిటల్ లెటర్ ఉండాలి, ఓ అనేది స్మాల్ లెటర్ ఉండాలి. ఇక్కడ 2 క్యాపిటల్ లెటర్లు ఉన్నాయి కాబట్టి CO కోబాల్ట్ యొక్క సంకేతం CO కరెక్టే, కానీ రాయడం మాత్రం రాంగు. COలో సి క్యాపిటల్ లెటర్ ఉండాలి, ఓ స్మాల్ లెటర్ ఉండాలి. కాబట్టి కింది వాళ్ళ సరికానిది ఏంటంటే కోబాల్ట్ సంకేతం తప్పుగా రాశారు. కరెక్ట్ ఆన్సర్ 4. డాల్టన్ ప్రతిపాదించిన మూలకాల సంకేతాలలో హైడ్రోజన్ యొక్క సంకేతం ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ 2 0 చెట్టు మధ్యలో డాట్ ఉంటుంది కదా, అది హైడ్రోజన్ యొక్క సంకేతం. డాల్టన్ ప్రతిపాదించిన మూలకాల సంకేతాలు హైడ్రోజన్ సంకేతం ఏంటంటే కరెక్ట్ ఆన్సర్ 2 0 మధ్యలో డాట్. పసుపు రంగు అనే అర్థం వచ్చి ఆంగ్ల పదం నుండి ఏమి తీసుకోబడింది? కరెక్ట్ ఆన్సర్ 1 బంగారం. పసుపు రంగు అనే అర్థం వచ్చి ఆంగ్ల పదం నుండి ఏమి తీసుకోబడింది అంటే బంగారం. కరెక్ట్ ఆన్సర్ 1. పరమాణు ద్రవ్యరాశి భావన ప్రతిపాదించినది ఎవరంటే పరమాణు సిద్ధాంతం ప్రతిపాదించిన డాల్టన్. అందులో పరమాణు సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు పరమాణు ద్రవ్యరాశి భావాన్ని. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ 4 డాల్టన్. పరమాణు ద్రవ్యరాశి భావన ప్రతిపాదించింది కూడా డాల్టన్. కరెక్ట్ ఆన్సర్ 4. అందరూ ఎగ్జామ్ బాగా రాశారా? కింద ఆన్సర్లు కూడా నేను చూసుకోండి. థ్యాంక్ యూ.